ब्रह्मानंदं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वदी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि చేవెళ్ళ గ్రామంలో శంకరమ్మ మాత యోగిని మాత శంకరమ్మ ఆలయ ఆశ్రమ ప్రాంగణంలో ఉండి మాట్లాడుతున్నా. నా గురువుకి మొట్టమొదట నాకు బ్రహ్మ విద్యను ఉపదేశించి ముక్తి పొందే మార్గాన్ని ఉపదేశించిన నా గురువుకి మనసారా ఆయనకు నమస్కరిస్తున్నా. అలాగే మనం నిత్యం కొలిచే భజనతో కానీ, సంకీర్తనతో కానీ, శ్లోకాలతో కానీ, షోడశ ఉపచార పూజలతో కానీ ఏ భగవంతుడినైతే నిత్యం మనం స్మరిస్తున్నామో ఆ భగవంతుడు ములుగుచ్చ సంధి లేకుండా అణువులో అణువై అంతటా వ్యాపకమై ఉన్నాడు. కాబట్టి ఆ పరమాత్మకి కూడా త్రికరణ శుద్ధిగా నమస్కరిస్తున్నాం. అలాగే శంకరమ్మ మాత ఆలయాన్ని, ఆశ్రమాన్ని నిర్మించిన వీరేశన్న గారు, వారి కుటుంబ సభ్యులు కూడా వాళ్ళు మాత యొక్క ఆశీర్వాదాలు పుష్కలంగా ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఈ నిత్యం మాసిక పూజ చేస్తున్నారు. వాళ్ళు నెల పూజ ఎవరి వల్ల అవుతుంది కాదు, కానీ సంకల్పం దృఢమైతే, పట్టుదల, భక్తి, శ్రద్ధ, విశ్వాసాలు ఎవరికి ఉంటాయో వాళ్ళు ఈ దాన్ని కంటిన్యూ చేయగలుగుతారు. ముందుగా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ భజన భక్తులు. అన్నారు వీరేశం అన్నారు, నాకు భజన అంటే చాలా ఇష్టం అమ్మా, భజననే మొదటిది. భజననే ఇష్టం. మరి భజన అంటే ఏంటి తెలియాలి ఫస్ట్. మరి మనం భజన అంటే హార్మోనియం వేస్తున్నాం, తబలా కొడుతున్నాం, తాళం కొడుతున్నాం, మైక్ పెట్టుకున్నాం, పాటలు పాడుతున్నాం, గొంతు నొప్పిలాగా మనం భజన చేస్తున్నామంటే అది భజన అంటే భజన కాదు. భజన అంటే వాయిద్యాలు ఉండి, ఒక మనిషి పాడడానికి ఉండి, మైక్ ఉండి, ఒక పాట ఉంటే భజన కాదు. భజన అంటే ఏంటి? మరి భజన అంటే తెలుసుకోవాలి. భజన ఎవరికి తెలుస్తుంది? భగవంతుణ్ణి తన యందు అంతరంగమందు ఎవరైతే ఆ భగవంతుణ్ణి ఆస్వాదించిండ్రో, ఆస్వాదించి ఆ భగవంతుని గురించి స్తుతిస్తున్నారో వాళ్ళే భజన భక్తులు. పుస్తకాలలో ఉన్నటువంటి భజన పాటలు మన పెద్దలు రాసి పెట్టిండ్రు. సరే, ఆ భజన పాటలని మనం వాయిద్యాల రూపకంగా వాయిస్తూ సమూహంగా ఏర్పడి భజన చేస్తున్నాం. మేము రోజు భజన చేస్తున్నాం, మాకు ఒక మండలి ఉంది, మేము బాగా చేస్తాము, మేము అన్యథా భావించదు, మేము ప్రఖ్యాతి కాంచినము భజనలో అంటే అది లౌకికానికి, ప్రపంచానికి మాత్రమే, చూడడానికి మాత్రమే భజన భక్తులు. కానీ ప్రతి ఒక్కరూ నేను భజన భక్తుణ్ణి అని అంతరంగమందు ఎవరి అదిందు ఆ ఆపేక్ష తితిక్ష కలిగి ఉంటాడో, నేను భగవంతుణ్ణి పాట రూపకంగా ఆ భగవంతుణ్ణి స్తుతిస్తూ ఆ పాటని ఆయనకి నివేదిస్తున్నా అని ఎవరైతే భావన పూర్వకంగా ఆ భజన చేస్తారో వాళ్ళే భజన భక్తులు. తాళాలు వేస్తున్నాం, డబ్బులు కొడుతున్నాం, పాటలు పాడుతున్నాం అంటే భజన భక్తులు కాదు. ఎలా అంటే జన్మనా జాయతే శూద్రః కర్మనా జాయతే ద్విజః వేద పాఠంతు విప్రాణ బ్రహ్మ జ్ఞానంతు బ్రాహ్మణః. పుట్టిన ప్రతి ఒక్క జీవి, పుట్టిన ప్రతి ఒక్క మానవుడు శూద్రుడు, అంతరానుడు, శూద్రుడు, పంచమ జాతి. మనము ప్రపంచంలో ఏమంటాం? మానమరుగోలని పంచమ జాతి, అంతరానుడు, శూద్రుడు అంటాం. అది కాదు, అది తప్పు, శుద్ధ తప్పు. ఎట్లా అంటే కొందరు స్వలాభం కోసము వీళ్ళు మాలోడు, వీళ్ళు మాలోడు, వీళ్ళు శూద్రుడు అని పెట్టి, అది శుద్ధతో కాదు. ఎవరైతే పుట్టిందో, మానవుడిగా పుట్టిన ప్రతి జీవిగా పుట్టిన ప్రతి ఒక్కటి పుట్టిన శూద్రత్వమే. అంటరానిది. దేనికి అంటరానిది? అంటరాని వాళ్ళు అంటే మనం ఏమంటాం, వేరే క్యాస్ట్ వాళ్ళు వచ్చి ఇది కూడా ఇక్కడ రావద్దు, ఈ గుడికి రావద్దు, ఆ గుడికి రావద్దు, హనుమాన్ మందికి
మాలమారుగు వాళ్ళు అంటే దాని వాళ్ళు శూద్రులు గుడికి రావద్దు అన్నారు. అదే ఇప్పటి వరకు మనం పాటించిన తెలియక అజ్ఞానంతో మనకు తెలియక మనం ఏం చేస్తాం, మన పిల్లలకు కూడా అతని చెప్తే వాళ్ళు అతనే చేస్తారు. అది శుద్ధ తప్పు. జన్మనాజ అయితే శూద్ర, పుట్టిన ప్రతి ఒక్క మానవుడు శూద్రుడే. ఎందుకు శూద్రుడు? భగవంతునికి అంటలేడు. పరమాత్మ తత్వాన్ని భగవంతుని చూడనోళ్ళు ప్రతి ఒక్కరు శూద్రులే. జన్మనా జాయతే శూద్ర కర్మనా జాయతే ద్విజ. పుట్టిన ప్రతి ఒక్క జీవి శూద్రుడైనప్పుడు మరి ద్విజుడుగా ఎట్లా ఉంటాడు? ఎట్లా ఉండాలి? జ్ఞానం కోసం గురువును ఆశ్రయిస్తే రెండోసారి పుట్టినట్టు ఇప్పుడు గురువు గారు అన్నారు. మాంసపిండంగా పుట్టినమా శూద్రులమే. అదే మంత్రపిండమైనమా అంటే గురువుని ఆశ్రయించి మనం మంత్రోపదేశం తీసుకొని సాధన చేస్తా ఉంటే మనం మళ్ళీ పుట్టినట్టు, మంత్రపిండంగా పుట్టినట్టు. అప్పుడు మనం భగవంతునికి అంటుతున్నాం. అంతకుముందు అంటరాని ఇప్పుడు ఎవరైతే గురువుపదేశం తీసుకోలేరో వాళ్ళందరూ శూద్రులే. మీరు విశ్వసించినా విశ్వసించకపోయినా గురువుని చేరని ప్రతి ఒక్కరు శూద్రుడే. గురువుని చేరని ద్విజ, రెండోసారి పుట్టినట్టు. మాంసపిండంతో పుడితే సరిపోదు, మంత్రపిండం అవ్వాలి. మనమే ఒక ఋషిలాగా, ఒక యోగిలాగా, శంకరమ్మ మాట మంత్రపిండమై ఒక యోగిని అయిపోయి అహం బ్రహ్మాస్మి స్థితికి వెళ్ళి ఆమెనే పరమాత్మ స్వరూపమై వెలుగొందుతుంది. ఇప్పుడు పూజలు కూడా అందుకుంటుంది. ఏ విధంగా గురువుని చేరింది, సాధన చేసింది, ఆమె కూడా అహం బ్రహ్మాస్మి, అయమాత్మ బ్రహ్మ, నేనే బ్రహ్మను అని తెలుసుకొని ఆమె అఖండ జ్ఞానంలో, అఖండ పరమాత్మలో కలిసిపోయింది. మరి జన్మనా జాయతే శూద్ర కర్మనా జాయతే ద్విజ వేద పాఠంతో విప్రాణం. విప్రం అంటే వేదాలు చదువుతారు బ్రాహ్మణ్స్. ఇప్పటి వరకు గురువు గారు పూజ చేయించారు అని స్తోత్రాలు చదువుతున్నాం. మనం గురువుని చేరకముందు శూద్రులము, గురువుని చేరిన తర్వాత రెండోసారి పుట్టిన ద్విజులము. తర్వాత మనం ఏమవ్వాలి? ఇవన్నీ నేర్చుకున్నాం. ఇవన్నీ గురువు చెప్పిన అన్ని వింటున్నామంటే మనం విప్రులము, పండితులము. అంటే వేదాలు చదివే వాళ్ళం. ఇప్పుడు మీరు అందరూ భజన పాటలు పాడుతున్నారంటే మీరు వేదం చదువుతున్నట్టే. ఆ భజన పాటల వల్ల ఉంటేనే రాసిరా ఎంతెంత అవి వింటుంటే మీరు భజనల తాళం, తబలా, హార్మోనియంలో పడిపోతారేమో. కానీ మేము మీరు భజన పాడుతుంటే మేము పక్కకు కూర్చొని ఆ భజన పాటలలో ఉన్న ఆంతర్యాన్ని ఆస్వాదిస్తుంటాం. అబ్బాయి ఎంత ఇప్పుడు చెప్పారు, ఏమో 3 మండలముల పైన ముక్తి ఉందమ్మా, ముక్తి కాంతని చూడు ముద్దాడవమ్మా శేషమ్మ లక్ష్మి. 7 కొండల పైన ఎరుక చేసమ్మా. 7 కొండలు ఎక్కడున్నాయి? 3 మండలం లేవి, ముక్తి కాంత ఏడుంది. ఎంత మంచి రాసింది భజన పాటలు. ఇవన్నీ వాడుతుంటారు కదా, పక్క కూర్చొని వింటుంటే ఆ యోగిని, ఆ పెద్ద పెద్ద గురువులు రాసినటువంటి ఆ పాటలలో ఎప్పుడైతే సాధన చేసి అంతరంగమందు అనుభవించినమో, ఆ తత్వాన్ని, భగవంతుడి రూపాన్ని అనుభవించినమో అది సూట్ అవుతుంటది, తగులుతుంటది. ఆహా ఇంత మంచిగా రాసిరా మన గురువులు అని కన్నీటి ధార కారుతుంటది. శిష్యుడికి, ఒక గురుభక్తుడికి, భజన భక్తుడికి తేడా ఏంటంటే, భజన భక్తుడు పాట పాడుకుంటూనే వెళ్ళిపోతాడు. ఒక శిష్యుడైతే ఆ పాటలోని ఆంతర్యాన్ని అనుభవిస్తూ పాడుతూ సాగుతుంటాడు. రెండింటికి మధ్య తేడా అంతే. అందుకనే వేద పాఠంతో విప్రాణం, బ్రహ్మ జ్ఞానంతో బ్రాహ్మణ. ఎవరైతే గురువును ఉపదేశం తీసుకొని, గురు సావాసం చేసి, గురువు దగ్గర మంత్రోపదేశం తీసుకొని నిత్య అనుష్ఠాన రూపకంగా సాధన చేస్తారో, సాధన చేస్తుంటే మన లోపల 7 కొండలు ఏడున్నాయి. 7 కొండలోని శరీరంలో 7 ఉన్నాడు. భవానీ మాత పూజ చేసిన నవరాత్రులు, ఆమె ఇల్లు 7 ఉంది. అన్ని ఇళ్ళనే ఉన్నాయి, శరీరంలోనే ఉన్నాయి. దేహమేరా దేవాలయం, జీవుడేరా సనాతన దైవం అన్నారు. ఈ దేహమే దేవాలయము. ఇల్లున్న ఒక జీవుడు ఉన్నాడా, అదే దేవుడు. ఆ దేవుడే నిన్ను చూసుకో, నీ పురుగు చూసుకో అన్నారు పెద్దలు. నీ పురుగు తీసుకో అంటే ఒక తిట్టని కాదు, అని నీ పురుగు తీసుకొని చూడరా అని తింటుంటాం మనం నార్మల్. అది కాదు, నీ పురుగు చూసుకో అంటే నీ దేహంలోనే నువ్వు దేవుడై ఉన్నావు. దేహం నువ్వు కాదు, దేహం లోపల దేవుడై ఉన్నావు నువ్వే. ఆ నువ్వే అఖండంగా వెలిగిపోతున్న, అంతటా ఉన్న పరమాత్మవు నువ్వే అని ఎవరు చెప్తారు? గురువు మాత్రమే చెప్తారు. అప్పుడు మనం బ్రహ్మంతో, ఆ పరబ్రహ్మ స్వరూపంతో ఐక్యం అవుతున్నాం. కాబట్టి బ్రాహ్మణులం అయిపోతాం. బ్రాహ్మణులు పూజింపబడతారు అంటారు. బ్రాహ్మణులు పూజింపబడతారు. అందరికన్నా ఉత్తమమైన, శ్రేష్టమైన జాతి ఏంటంటే బ్రాహ్మణ జాతి. బ్రాహ్మణ జాతి అంటే బ్రాహ్మణ కుటుంబంలో, ప్రపంచంలో, సమాజంలో ఏర్పరిచిన బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన వాళ్ళందరూ బ్రాహ్మణులు కాదు.
ఎవరైతే సాధన సంపత్తి కలిగి పరమాత్మను తన యందు అనుభవించి అంతటా ఉన్న అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని ఎవరు దర్శిస్తారో వాళ్ళే అసలైన బ్రాహ్మణులు. ఆ బ్రాహ్మణత్వం పొందాలి. బ్రాహ్మణుడే ముక్తి దాత, ముక్తి ప్రదాత, ముక్తుడు బ్రాహ్మణుడే. కాబట్టి మనందరం శూద్రత్వంలో ఉండొద్దు. భజన చేసుకోవాలి. మనం ఆ భజన లోపల ఏముంది, ఆ పాట లోపల ఏముంది అనుభవిస్తూ, ఆ పాటను అనుభవిస్తూ భజన చేస్తూ ఒకానొక సమయంలో ఆ పాట మనకు అర్థమైతే, ఆ పాట వాడుతుంటే ఆ పాట ఆగిపోతుంది. ఎవరైనా ఆపేసిరా, ఇప్పుడు భజన చేస్తున్నాం, భజన చేస్తూ ఉంటే ఆ పాట వింటూ ఉంటే ఆ స్ఫురణకు వస్తుంది ఒకసారి. అరే అది ఎవరికి వస్తుంది? గురుభక్తులకు వస్తుంది. అరే మా గురువుగారు చెప్పారు, నేను లోపల అనుభవించిన ఆత్మతత్వం, పరమాత్మతత్వం. ఇప్పుడు దశవిధ నాదాల గురించి గురువుగారు చెప్పారు. ఇవన్నీ నాదాలు ప్రపంచక నాదాలు. ఇవన్నీ వీటికన్నా శ్రేష్టమైన ఉత్కృష్టమైన దశవిధ నాదాలు మన లోపలనే ఉన్నాయి. అవి వినాలి. కింకిణి నాదము, ఢమరుక నాదము, ఢేరీ నాదము, ఘంటానాదము, ఓంకారము, భ్రమరము, ఇవన్నీ నాదాలు మనం ధ్యానం చేస్తే మనకు వినిపిస్తుంటాయి. వినిపిస్తున్నప్పుడు ఎక్కడలేని ఆనందం, ఎక్కడలేని పులకింత. మనం అవి వింటూ ఇవి సాధన చేయాలి. ఇవి చేయాలి. ఇవి చేస్తూ అవి పట్టుకోలేము. అవి వింటూ ఇవి చేస్తే శివతాండవమే. శివుడు తాండవం చేస్తున్నాడంటే మన లోపల మనం పాడుతూ ఉంటే మన సంతోషం, మన ఆనంద బాష్పాలు వస్తుంటాయి. మనం సాధన చేస్తూ ఉంటాం. ఇప్పుడు తబలా వాయిస్తుంటే ఆ పాటలు పాడుతుంటే ఆ పాట మనకు అర్థమైతే కన్నీటి ధార గారుతుంది. ధార గారి భజన ఆపేస్తాం. తబలా తాళం నడుస్తుంది. ఆ పాట అర్థమైన వాళ్ళు మౌనం ఉండిపోయి అమనస్కం అయిపోయి ఆ బ్రాహ్మణ స్థితిలోకి వస్తే ఉంటారు. ఇట్లా ఆగిపోతారు. ఏమైంది ఇలా కళ్ళు మూసుకొని ఆగిపోయేటువంటి ఆ పాటను అర్థం చేసుకున్నాడు ఆయన. అర్థం చేసుకుని ఆ క్షణము ఆగిపోయాడు. కాబట్టి మనం అందరం ఆశ్రమ ప్రాంగణంలో భక్తుల భజన అంటే భగవంతుని దర్శించి భగవంతుని గురించి కీర్తించేవారే భజన భక్తులు. భగవంతుని దర్శించకుండా బాహ్యంగా భజన చేస్తే వాళ్ళు ఎప్పుడు భక్తులు కాలేదు. కాబట్టి భగవంతుని అంతరంగమంటూ దర్శించాలంటే ప్రతి ఒక్కరికి గురువు ఉండాలి. ఈ 64 విద్యలు, ఈ ప్రాపంచిక విద్యలన్నీ ఏమంటారు, కూటి వరకు కోటి విద్యలు అన్నట్టు. ఈ భజన ఇప్పుడు అన్నిగా భావించొద్దు, అన్నిగా భావించదు. ఎవరు ఏమనుకోవద్దు. నాకు చెప్పాలనిపిస్తుంది, చెప్తున్నా. ఈ 64 విద్యలు సమాజంలో పేరు ప్రఖ్యాతులు గాంచనీకే. మనం 64 విద్యలు కూటి కోసం కోటి విద్యలు అన్నట్టు తినడానికి, సంపాదించడానికి ఎన్నెన్ని పనులు చేస్తున్నామో అలాంటిదే. దీనికి ఆత్మజ్ఞానం తోడైతే ఇది భజన అవుతుంది, పరిపూర్ణమైన భజన అవుతుంది. అందుకని మీరు అందరూ అన్యథా భావించకుండా పరిపూర్ణమైన భజన భక్తులు కావాలని ఆకాంక్షిస్తూ